సో మన సాయిబాబా దివ్య పూజకు కావాల్సిన ఏదైతే పొంగల్ చేసుకుంటామో ఆ పొంగల్లో ఫస్ట్ వచ్చేసి బియ్యం 1 కప్ అండ్ పెసరపప్పు ఒక 1 కప్ తీసుకున్నాను నేను. సో ఇవి రెండు ఏంటి అంటే ఫస్ట్ బియ్యం పెసరపప్పు ముందు రోజు నైట్, ఏ రోజైతే మనం పూజ చేసుకుంటాం అంటే గురువారం పూజ చేసుకుంటాం కాబట్టి బుధవారం రోజు నైట్ పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే 8 అవర్స్ నానబెట్టేసుకోవచ్చు అనమాట. సో మనము ఫ్రై చేసుకున్న దాంట్లో మళ్ళీ ఎంతైతే మనం క్వాంటిటీ బియ్యం తీసుకుంటామో ఆ బియ్యం రెండు కలిపేసి నానబెట్టేసుకోవాలి. మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఈ పొంగలి. సో నేను వచ్చేసి బఠానా వేసుకుంటున్నాను. సో ఇది బఠానీ వేసుకుంటున్నాను. ఇంకా మనము క్యారెట్, బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. అండ్ తురిమిన అల్లము, మిరియాలు, పచ్చిమిర్చి కొంచెం. అండ్ మనకు కావాల్సింది నెక్స్ట్ ఘీ అనమాట. ఘీ, సాల్ట్, ఇదే మనకు కావాల్సింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను ప్రొసీజర్ చూపిస్తాను. ఇంకా సో 2 స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి నేను మిర్చి వేసుకుంటున్నా ఘీలో. నెక్స్ట్ డైరెక్ట్ మనము అల్లం వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఆలు అవాయిడ్ చేస్తున్నాను. మనకి ఏ వెజిటేబుల్ కావాలి అంటే అది వేసుకోవచ్చు ఇందులో, అసలు ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వగానే బఠానీ వేసుకోవాలి. సో నేను అల్లం అండ్ పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం ఫ్రై అయింది కాబట్టి నేను బఠానీ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనము మిరియాలు, సాల్ట్ అండ్ పసుపు వేసేసుకోవాలి. సో నేను డైరెక్ట్ మిరియాలు వేసేసుకుంటున్నాను. సో కొంచెం పసుపు. సో నేను పసుపు వేసేసుకున్నాను కదా. నెక్స్ట్ మనం ఏదైతే రైస్ అండ్ పప్పు నానబెట్టుకున్నామో అది యాడ్ చేస్తాను. సో ఈ పొంగలి వచ్చేసి మనం నార్మల్ టైంలో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎవరైతే డైట్లో ఉంటారో, ఎక్కువ రైస్ తినొద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళకు ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి మామిడికాయ పచ్చడి, నిలువ పచ్చడి. సో ఎప్పుడైనా అలా ట్రై చేయండి. పొంగలి రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట. కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు. మెత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మన పొంగలి.